స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. పార్టీ అగ్రనేతలంతా స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ మద్దతుదారుల గెలుపు కోసం వ్యూహాల్ని రచిస్తున్నారు. అయితే ఫిరాయింపు నియోజకవర్గాల్లో మాత్రం కొత్త పాత పంచాయతీ చర్చ మొదలైంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ఆపరేషన్ ఆకాష్ ని ప్రారంభించింది. అందులో భాగంగా బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే వారు పార్టీలో చేరినప్పటి నుంచి కొందరు పాత కాంగ్రెస్ నేతలు వారి చేరికను వ్యతిరేకిస్తున్నారు. త్వరలోనే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు నగారా మోగనుంది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ వచ్చే నాటికే గ్రౌండ్ క్లియర్ గా ఉండాలని భావిస్తోంది. ఇక మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. దీంతో గ్రామాల్లో ఇప్పటికే ఎన్నికల హడావుడి మొదలైంది. లోకల్ బాడీ ఎన్నికల కోసం ప్రభుత్వం ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. కులగణన, రిజర్వేషన్లు ఫైనల్, ఇక షెడ్యూల్ విడుదల చేయడమే ఆలస్యం అన్నట్లుగా ఉంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా రుణమాఫీతో పాటు రైతు భరోసా వంటి వాటిని కూడా అస్త్రాలుగా వాడనుంది. అంతేకాకుండా రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తున్నామని, కొత్త రేషన్ కార్డుల జారీని ప్రచారం చేయనున్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్, ఫ్రీ బస్సు కింద ఉచిత విద్యుత్ వంటి వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇవన్నీ ఒకెత్తైతే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో పాత కొత్త పంచాయతీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.